రాముడైనా భీముడైనా ప్రభాస్ అనే చేయాలి. రాముడు దేవుడు ప్రభాస్ దేవుడు అన్నారు కదా, రాముడు కృష్ణుడు కర్ణుడు కూడా ప్రభాసే. ఈ సినిమాతో బాహుబలి 2 రికార్డులు మేమే కొడుతున్నాం. ముందే చెప్పాడు, రికార్డు చూసుకో ఒక్కరు కూడా ఓడిపోలేదు అన్నారు. ఈసారి ప్రిపేర్ అయ్యి ఇచ్చాడు. 2000 కోట్లు కొట్టి బాహుబలి 2 రికార్డును కూడా ప్రభాస్ అనే మళ్ళీ బ్రేక్ చేస్తాడు. ప్యాన్ ఇండియా స్టార్ కాస్త ప్యాన్ వాళ్ళ స్టార్ అవుతాడు. ఈ సినిమాతో ప్రతి ప్రభాస్ ఫ్యాన్ గర్వించదగ్గ విషయం. ఇప్పుడైతే ఎవరైతే ట్రోల్ చేశారో సలార్ సినిమా 1000 కోట్లు రాలేదన్నారు కదా, ఈసారి 2000 కోట్లతో మొత్తం అందరికీ రాజు దింపాడు. ప్రభాస్ అనే అభిమానిగా ప్రతి ఒక్కరు థియేటర్ బయట నుంచి వచ్చి కాళ్ళు ఎగరేసుకుని మరి చెప్తారు 2 కోట్ల సినిమా ఇది. ప్రభాస్ అన్న అసలు కామెడీ టైమింగ్ వింటేజ్ ప్రభాస్ ని చూసాం, మాస్ ప్రభాస్ ని చూసాం, యాక్టింగ్ కామెడీ ప్రభాస్ ని చూసాం, మొత్తాన్ని కలెక్ట్ చేశారు. నాగేశ్వరం డైరెక్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ రాజమౌళి లాంటి ప్రతి స్టార్ కాస్ట్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుని తీశాడు. ఓవరాల్ సినిమా 2000 కోట్లు కొట్టి బాహుబలి కట్టి ప్రభాస్ కొట్టాలని ఈ సినిమా నిజం చేస్తుంది. ఇలాంటి సినిమా ఇప్పటిదాకా సినీ చరిత్రలో రాలేదన్న. మూవీలో బాగా హైలైట్స్ ఏంటి మూవీలో? నేను రివీల్ చేయకూడదు, కొన్ని చూడండి, హాల్లో చూడండి. ఒక లెవెల్ ప్రభాస్, ఒక లెవెల్, ప్రతి యాక్టర్కి ఒక ఎలివేషన్, ఒక సీను. అసలు నాగి తీసాడు సినిమా. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలుగా మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ అనే కాదన్న, మధ్య మధ్యలో పడతాయి ప్రతి సీను. మధ్య మధ్యలో కొన్ని సీన్లు ఇలా లేపుతాడు. కేజీఎఫ్లు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అసలు అలాంటి యాక్టింగ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎక్స్పెక్టేషన్కి పైన ఉంది సినిమా. మీరు చూస్తే మాత్రం విజువల్స్ ఎలా ఉంది? విజువల్స్ అమేజింగ్ గా ఉన్నాయి. యాక్చువల్ గా నాగ్ అశ్విన్ చాలా బాగా తీశాడు. మైథలాజికల్ ఎలిమెంట్స్ ని, సైఫై ఎలిమెంట్స్ ని కలిపి డిస్టోపియన్ ఎరాలో సూపర్ గా తీశారు. అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. సో ఆ లెవెల్లో పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట. లైక్ ఫ్యాన్స్ కి అయితే ఇంకా పునకలే, ఇంకా నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎక్కుతుంది. ఇది వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. సో కాల్డ్ క్లైమ్డ్ క్రిటిక్స్ వాళ్ళు అన్నారు కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పి కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. ఏమన్నారు క్రిటిక్స్? ఫ్లాస్ ఉన్నాయి, లాగ్ ఉంది అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా. ఏం లాగ్ లేదు, ఫ్లాస్ ఏం లేదు, అమేజింగ్ గా ఉంది మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. భయ్యా స్క్రీన్ మీద ఫస్ట్ టైం మహాభారతం చూస్తారు మీరు. మహాభారతంలో చూడాల్సిన మెయిన్ హైలు ఉంటాయి కదా, ఆ హైలు కనిపిస్తాయి. అవి చూడగానే ఒక్కొక్కరి గూస్బంప్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎవరు కూర్చోలేదన్న, అందరూ స్టాండింగ్ అంతే. పార్ట్ టూ నుంచి ఏమైనా పార్ట్ 2 కోసం ఇక్కడే కాదు, ఓల్డ్ వెయిట్ చేస్తుంది. ఇండియా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ పార్ట్స్ డెఫినెట్ గా వస్తాయి. చాలా స్కోప్ ఉంది స్టోరీలో. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. చాలా బాగుంది. అందరు స్టార్స్ వచ్చి మధ్యలో కెమెరాస్ ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ రోల్స్ లో చాలా బాగున్నాయి. ఇట్స్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనమాట. సో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. స్మాల్ అయినా కానీ చాలా బాగుంది అన్నా. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాజు, అన్నంకి పగులుతుంది ప్యాట్. నిజంగా చెప్తున్నా, మా ఫ్రెండ్ పేరు కాజు. తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. సినిమా వేరే లెవెల్ అన్న. వేరే ప్రపంచంలో తీసుకుపోయింది నాగేశ్వన్ అయితే. మామూలుగా అన్న ఏమన్నా యాక్టర్స్ అన్న, అమితాబ్ బచ్చన్, బాబా లాస్ట్ రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, బాబా ఎంతమంది తీసుకున్నా ప్రభా, అంతమంది అన్న. ఏమన్నా చూపిస్తున్నాగో, నా పేరు మస్తాన్, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ డన్. మామూలుగా చెప్తారు, వేరే లెవెల్ ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే, మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. కోమా ఉంది, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆ ఫస్ట్ హాఫ్ లో 30 నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఇంకా సీన్ అది. 30 మినిట్స్ తర్వాత వస్తాడు. ఫస్ట్ హాఫ్ లో 30 మినిట్స్ తర్వాత వస్తాడు. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేటట్టు ఉంటే సీన్. ప్రభాస్ అన్న సీన్ కోసం వెయిట్ చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత వస్తే ఆ గూప్స్ వామ్స్, ఆ పబ్లిక్ అల్లర్లు అన్నా బ్రో, ఏమన్నా ఉందా బ్రో? సినిమా మెంటల్ బ్రో. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్నా? క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువ. నువ్వు చూస్తే అక్కడనే చక్కెర వచ్చి ఇట్లా పడిపోతావు, అట్లుంది సినిమా. ఒక్కొక్క సీను ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నాగశ్విన్ నుంచి ఇంత మంచి డైరెక్షన్, ఇంత మంచి రైటింగ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ గా ఉందన్న. బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్, హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న సినిమా.